తమిళనాడులోని కల్లకురిచి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. నాటుసారా తాగి 29 మంది చనిపోయారు. ఈ నాటుసారా 29 మందిని బలి తీసుకుంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. మరో 70 మంది అస్వస్థతతో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో 20 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కల్లకురిచిలో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. దాదాపు 100 మంది వరకు కల్తీ సారా సేవించినట్లు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై తమిళనాడు ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. జిల్లా కలెక్టర్ను బదిలీ చేసి ఏఎస్పీని సస్పెండ్ చేసింది స్టాలిన్ సర్కార్. వారి స్థానంలో కొత్త వారిని నియమించింది. అలాగే విషాదం సిబిసిఐడి దర్యాప్తుకు సీఎం స్టాలిన్ ఆదేశాలు ఇచ్చారు. దీనికి సంబంధించి ఘటనలో కె కన్నకుట్టి అనే వ్యక్తిని అరెస్ట్ చేసి 200 లీటర్లకు పైగా అక్రమ సారాను సీజ్ చేశారు. నాటు సారా తాగి 29 మంది మృతి చెందిన ఘటనపై సీఎం స్టాలిన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను ఎంతగానో కలిచివేసిందని, నేరాలకు పాల్పడిన వారిని అరెస్ట్ చేసినట్టు తెలిపారు. ఇలాంటి ఘటనల్ని నివారించడంలో విఫలమైన అధికారులపై చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఇలాంటి నేరాలకు పాల్పడుతున్న వారి గురించి ప్రజలకు తెలిస్తే వెంటనే అధికారులకు సమాచారం ఇస్తే చర్యలు తీసుకుంటామన్నారు. ఇలాంటి నేరాల్ని ఉక్కుపాదంతో అణిచివేస్తామని హెచ్చరించారు. బాధిత కుటుంబాలకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు మంత్రులు ఈవి వేలు, మా సుబ్రహ్మణ్యన్ ఘటనా స్థలానికి వెళ్లారు. తమిళనాడులోని కల్లకురిచి జిల్లాలో ఈ విషాద ఘటన జరిగింది. నాటుసారా తాగి 29 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మురళి మనకు అందిస్తారు. మురళి, నాటుసారా తాగి 29 మంది మరణించడం జరిగింది. చాలా మంది కూడా హాస్పిటల్లో చికిత్స పొందుతున్న పరిస్థితి. అసలు ఈ కల్తీ సారా వెనుక ఎంతమంది ఉన్నారు? ప్రభుత్వం ఏం చెబుతుంది దీనికి సంబంధించి స్టాలిన్ సర్కార్? సుమా, మీరు అన్నట్లుగా కల్లకురిచి జిల్లా కరుణాపురం గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కల్తీ సారా తాగిన ఘటనలో ఏకంగా ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం 29 మంది మృత్యువాత పడ్డారు. మరో 25 మంది అత్యంత విషమంగా వారి ఆరోగ్య పరిస్థితుంది. దాదాపు మొత్తంగా చూసుకుంటే ఒక 70 మంది దాకా ఇప్పుడు కూడా కల్లకురిచి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. వీరంతా కూడా కల్తీ సారా తాగిన నేపథ్యంలోనే ఇంత అత్యంత ప్రమాదం బారిన పడ్డారు. నిజానికి ఈ కల్లకురిచి జిల్లా వ్యాప్తంగా కూడా చాలా కాలంగా కల్తీ సారా తయారీ విక్రయాలు కొనసాగుతున్నాయి. గతంలో కూడా చిన్న చితక ఘటనలు చోటు చేసుకున్నప్పటికీ ఈ స్థాయిలో ఏకంగా సుమారు 29 మంది మరణించిన ఘటన మాత్రం ఎప్పుడూ చోటు చేసుకోలేదు. ఈ ఘటనతో మొత్తం తమిళనాడు సర్కారే షేక్ అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ ఘటనలో ఇప్పటికీ ఏకంగా కల్లకురిచి జిల్లా కలెక్టర్ ట్రాన్స్ఫర్ అయ్యారు. జిల్లా ఎస్పీ సస్పెండ్ అయ్యారు. వీరిద్దరు కాకుండా మరో 9 మంది పోలీస్ అధికారులు, ఎక్సైజ్ అధికారులు సస్పెన్షన్కు గురయ్యారు. ప్రభుత్వం కూడా ఈ వ్యవహారం పైన సిబిసిఐడి దర్యాప్తుకు ఆదేశించింది. ఈ మొత్తం విపక్షాలంతా కూడా స్టాలిన్ సర్కార్పై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. ప్రభుత్వమే దీనికి బాధ్యత వహించాలని చెప్పి ఇటు ప్రతిపక్ష డిఎంకే కావచ్చు, అట్లాగే బీజేపీ నుంచి కూడా పెద్ద ఎత్తున డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు బాధితులంతా కూడా ప్రస్తుతం కల్లకురిచి ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పుడు ప్రస్తుతం చికిత్స పొందుతున్న సుమారు 70-75 మందిలో మరో 25 మంది పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. ఈ నేపథ్యంలో పక్కనే ఉన్న తిరువన్నామలై, సేలం, విల్లుపురం జిల్లాల నుంచి ప్రత్యేక వైద్య బృందాలను కల్లకురిచి గ్రామానికి తరలించారు. వైద్యులంతా కూడా వారికి ప్రత్యేక సేవలు అందిస్తున్నారు. ప్రధానంగా కన్నుకుట్టి అనే ఒక వ్యక్తి ఈ కల్తీ సారాను తయారు చేసి వీరందరూ కూడా విక్రయించడం తెలుస్తోంది. దాదాపు అతని వద్ద నుంచి ఘటన తర్వాత 200 లీటర్ల కల్తీ సారాను స్వాధీనం చేసుకున్నారు. అంటే కేవలం మద్యం షాపుల్లో ఖరీదు ఎక్కువ కాబట్టి ఇట్లా గ్రామాల్లో నాటు సారా సొంతంగా తయారు చేసి ప్యాకెట్లలో పోసి విక్రయిస్తూ ఉంటారు. ఈ కన్నుకుట్టి అనే వ్యక్తి కూడా కరుణాపురం గ్రామంలో ఇదే తరహాలో తనే సొంతంగా సారాను తయారు చేసి విక్రయించారు. మొత్తం దాదాపు 80 మంది సారా సేవించారు. వీరిలో 6 మహిళలు కూడా ఉన్నారు. మరణించిన వారిలో ఒక మహిళ కూడా ఉంది. అత్యంత బాధాకరమైన ఘటన. వీరంతా కూడా అంటే అతను తయారీ క్రమంలో మిథనాల్ అనే రసాయనాన్ని మోతాదుకు మించి వినియోగించి సారాను తయారు చేసిన కారణంగానే చివరికి వీరందరూ కూడా ప్రాణం మీదకి వచ్చింది. ఇంకా దారుణం ఏంటంటే కొంతమంది ఇప్పటికి కూడా గ్రామాల్లో అంటే పూర్తిగా స్పృహ లేకుండా పిచ్చిగా ప్రవర్తిస్తూ గ్రామ వీధుల్లో రోడ్లపైన పడి దొల్లాడుతున్నాడంటే
ఎంత ప్రమాదకరమైన ఈ కల్తీ సారాను వారు సేవించారో ఇట్లే అర్థం చేసుకోవచ్చు. నాటు సారా తయారీ మిశ్రమం అనేది ఏమాత్రం మోతాదుకు మించకుండా అత్యంత నిపుణుల సమక్షంలో తయారు చేయాలి ఉంటుంది. ఏ ఒక్క రసాయనం మోతాదు మించినా చివరకు వారి నాడీ వ్యవస్థ పైన తీవ్ర ప్రభావం చూపి ప్రాణాలు బలిగొంటాయి. ఇదే ఘటన ఇవాళ కల్లకుర్చి జిల్లాలో చోటు చేసుకుని తమిళనాడు సర్కారు ఈ ఘటన చాలా సీరియస్గా తీసుకుంది. మరోవైపు గవర్నర్ రవి సైతం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన మరోసారి జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కూడా గవర్నర్ ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. మరోవైపు సిబిసిఐడి దర్యాప్తు కూడా కొనసాగుతుంది. ప్రస్తుతం మరోవైపు బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై కూడా మీడియాతో మాట్లాడడం జరిగింది. ఆయన వెంటనే ఎక్సైజ్ శాఖ మంత్రి రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు. మరోవైపు డిఎంకే నేతలు పళనిస్వామి మాత్రం సీరియస్గా స్టాలిన్ సర్కార్ను దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ మొత్తం ఘటనకు స్టాలిన్ సర్కార్ నిర్లక్ష్యమే కారణం అంటూ తీవ్ర స్థాయిలో ఆరోపిస్తున్నారు. నిజానికి కల్లకుర్చి గ్రామంలో గతంలో కూడా అనేక సందర్భాల్లో నాటుసారా తయారీ విక్రయాల అంశం వెలుగులోకి వచ్చింది. చాలా మంది అనారోగ్యం బారిన పడి చివరికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ నేపథ్యంలో అప్పటి నుంచి ప్రభుత్వం సరిగా వ్యవహరించకపోవడం వల్లే ఇవాళ ఇన్ని మరణాలు సంభవించాయని తెలుస్తుంది. మొత్తంగా క్షతగాత్రులకు ప్రస్తుతం అయితే మెరుగైన వైద్య సేవలు అయితే కల్లకుర్చి ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుతోంది. సుమా, థ్యాంక్ యూ మురళి.